అందరికీ నమస్కారం అండి. దేవాలయం అంటే ఏమిటి? దేవస్థానం ప్రాముఖ్యత గురించి ప్రశ్నలు తలెత్తినప్పుడు దేవానాం దేవస్యవ ఆలయం అని సమాధానం ఇచ్చారు పండితులు. ప్రార్థన కోసం, పూజ కోసం దేవతా విగ్రహాలు ప్రతిష్ఠించి వాటి రక్షణ కోసం కట్టించిన కట్టడమే దేవాలయం అని అన్నారు వేద పండితులు. దేవాలయాన్ని సప్త సంతానాల్లో ఒకటిగా చెప్తారు. కొడుకు లేక కూతురు, తటాకం, కార్యం, విధానం, ఆలయం, వనం, భూదేవస్థానం అనేవి సప్త సంతానాలుగా చెప్పబడ్డాయి. దేవాలయాన్ని మందిరం, దేవస్థానం, ప్రాసారం అని పిలవడం జరుగుతుంది. మన సంస్కృతి, కళలు, శిల్పాలు, వాస్తు, వేదాంతం, పురాణం మొదలైన వాటి సంగమ స్థానమే దేవాలయం. దేవాలయం దేహం లాంటిది. శిఖరం శిరస్సు, గర్భగృహం మెడ, ముందరి మండపం ఉదరం, ప్రాకారపు గోడల కాళ్ళు, గోపురం పాదాలు, ధ్వజస్తంభమే జీవితం. ఇలా ఆలయాన్ని భగవన్నామ స్మరణగా భావించే స్థలాన్ని పుణ్యక్షేత్రంగా, దేవాలయంగా భావిస్తాం. బ్రహ్మస్వరూపమైన ఆత్మకు దేహం నిలయమైనట్లుగా దేవతా విగ్రహానికి దేవాలయం నిలయంగా భావించే దేవాలయ నిర్మాణం